కానీ ఉమ్మడి వరంగల్ జిల్లాలో కానీ జరుగుతున్నటువంటి హత్యలు, మానభంగాలు, ఆత్మహత్యలు, అరాచకాలు ఒక వంతైతే ప్రతిపక్ష పార్టీల కార్యకర్తల పట్ల కూడా పోలీసుల వేధింపులు రెట్టింపైనాయి. బీఆర్ఎస్ పార్టీ 10 ఏళ్ల అధికారం ఉన్నది. ఇలాంటి ఘటనలు ఎప్పుడు మీ పార్టీకి ఎప్పుడైనా ఎదురైనాయా? ఈ విచిత్రమైనటువంటి పాలన ఎందుకు చేస్తున్నారో ఆత్మవిమర్శ చేసుకోవాలని చెప్పి అధికార పార్టీ నాయకులను మేము డిమాండ్ చేయడం జరుగుతూ ఉన్నది. ఒక ఉన్మాదపూరితమైనటువంటి అన్రెస్ట్ అనేది ఈరోజు తెలంగాణ సమాజంలో వచ్చింది. వరంగల్ జిల్లాలో, పాత జిల్లాలో కూడా వచ్చింది. యువత పెడదోవ పడుతున్నారు. పోలీసు ఉన్నతాధికారులు స్పందించాల్సినంత స్థాయిలో స్పందన లేదు. తీవ్రమైన ఘటనలు జరిగినప్పుడు కూడా తీసుకోవాల్సినటువంటి పోలీసు చర్యలు ఆ స్థాయిలో ఉండటం లేదు. దీనివల్ల నేరపూరిత ఆలోచనలు పెరిగే ప్రమాదం ఉన్నది. ఇది సమాజానికి మంచిది కాదు. ఇలా హోంమంత్రి లేకపోవడం దురదృష్టకరం తెలంగాణ రాష్ట్రానికి. ఇంత పెద్ద లా అండ్ ఆర్డర్ ఇష్యూ మెయింటైన్ చేయాల్సినటువంటి ప్రత్యేకమైన మంత్రి గారు ఉండాలి. అది సీఎం గారి దగ్గర, రేవంత్ రెడ్డి గారి దగ్గర శాఖ ఉన్నది. ఇలా రేవంత్ రెడ్డి గారు బాధ్యత వహించాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే సాధారణ మహిళలకు రక్షణ లేదు, సాదాసీదా కుటుంబాలకి రక్షణ లేదు, సామాన్యమైనటువంటి ప్రశాంత జీవనానికి ఇలా భంగం కలుగుతున్నది తెలంగాణ ప్రాంతంలో అని చెప్పి మేము ప్రభుత్వ దృష్టికి తీసుకురావడం జరుగుతూ ఉన్నది. అసలు ఈ జిల్లాలో 2 మంత్రులు, కొండా సురేఖ గారు, సీతక్క గారు, 2 మంత్రులు ఉన్నారు. ఈ జిల్లాలో వారికి 10 నుంచి 11 శాసనసభ్యులు కూడా ఇటీవల తయారయ్యారు. ఆ 10 మంది శాసనసభ్యులు వాళ్ళ ప్రవర్తన ఒక తీరు ఉంటే, ఈ 11వ నంబర్ అయినటువంటి కడియం శ్రీహరి గారి ప్రవర్తన మరోలా ఉన్నది. ఇవాళ అధికార పార్టీ శాసనసభ్యులుగా చెలామనేటువంటి వారు ఎవరైతే ఉన్నారో, మీ నియోజకవర్గాల ప్రజల యొక్క సమస్యల పట్ల మీకు చిత్తశుద్ధి ఉందా? ఈ జిల్లా అభివృద్ధికి సంబంధించి ఒక విజన్ అంటూ లేదు. ఉమ్మడి వరంగల్ జిల్లాకు అసలు తెలంగాణ ప్రభుత్వ పాలన వరంగల్ ఉమ్మడి జిల్లాలో ఉందా లేదా అనే పరిస్థితి వల్ల చర్చ జరుగుతూ ఉన్నది. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు, మేమందరం శాసనసభ్యులు ఉన్నప్పుడు, కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఉమ్మడి వరంగల్ జిల్లాలోని 12 అసెంబ్లీ నియోజకవర్గాలకు 1600 కోట్ల రూపాయల సీసీ రోడ్లు కానీ, బీటీ రోడ్లు కానీ, బ్రిడ్జిలు కానీ, చెక్ డ్యాంలు కానీ, హాస్పిటల్ నిర్మాణానికి డబ్బులు కానీ, పల్లె దవాఖానాలు కానీ, గ్రామ పంచాయతీ బిల్డింగ్లు కానీ, మహిళా బిల్డింగ్లు కానీ, మసీదులకు, చర్చిలకు పునర్నిర్మాణం, స్ట్రెంథనింగ్ కోసం స్పెషల్ డెవలప్మెంట్ నిధులు కానీ, ఈ రకంగా 1600 పైచిలుకు కోట్ల రూపాయల నిధులు కేసీఆర్ గారు ప్రభుత్వం ఉన్నప్పుడు మంజూరు తీసుకొచ్చినాము. టెండర్లైన పనులు ఎక్కడ? పనులు ప్రారంభమైన పనులను ఆపుతున్నారు అధికార పార్టీ శాసనసభ్యులు, మంత్రులు. టెండర్లు కాని పనులను మొత్తమే అబెన్స్లో పెడతా ఉన్నారు. ఎస్డిఎఫ్ కింద ఉమ్మడి వరంగల్ జిల్లాకు దాదాపు 250 కోట్ల నిధులు వచ్చినాయి. వరంగల్ నగరానికి టఫెడ్కో కింద 200 కోట్ల రూపాయల నిధులు వచ్చినాయి. ఎక్కడ కూడా పనుల పురోగతి లేదు. అయ్యా, ఎన్ని రూపాయలు తీసుకొచ్చిన? 7 నెలలు కంప్లీట్ అయిపోయింది. 7 నెలల 10 రోజులైంది. పైసా వచ్చిందా ఉమ్మడి వరంగల్ జిల్లాకు? కేవలం మా పార్టీ కార్యకర్తలపైన వేధింపులు, మా పార్టీ నాయకుల చేరికలపైన ప్రత్యేకమైన దృష్టి, మా శాసనసభ్యులో లేదా మా ఎమ్మెల్సీలో చేరాలనేటువంటి ప్రత్యేకమైన ఆకర్షణ పథకాలు. ఇదేనా ప్రజాపాలన? ఇందిరమ్మ రాజ్యం అంటే ఇదేనా? ఈ చెప్పు చేతుల్లో ఉండేటువంటి అసమర్థ అధికారులకు మీరు పోస్టింగ్లు ఇచ్చారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఇటు కమిషనరేట్ పరిధి కానీ, ఎస్పీల పరిధి కానీ 2-3 సార్లు డిఓలు మారుతాయా? ఎస్ఐలు, సిఐలు, డిఎస్పీలు 2-3 సార్లు మార్చచ్చా?